కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల్లో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతులు మిర్చిని అధికంగా సాగు చేశారు. జమ్మలమడుగులో 89.78 ఎకరాలు, మైలవరం మండలం 1144.69 ఎకరాలు, పెద్దముడియం మండలంలో 387.85 ఎకరాలలో రైతులు మిర్చి సాగు చేశారు. మిరప పంట చేతికొచ్చినా వాటికి గిట్టుబాటు ధర లేదని తొర్రివేముల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి కనిష్ట ధర క్వింటాల్కు 10,000 రూపాయలు పలుకుతుందని తెలిపారు. అందులోనూ మొదటి రకం క్వాలిటీ మిర్చిని ఈ ధరకు కొంటున్నారని రైతులు తెలిపారు. మిర్చి పంటలో అధిక శాతం తెల్లకాయలు ఉంటే వాటిని మరీ తక్కువ ధరకు కమిషన్ ఏజెంట్లు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 1200 ఎకరాలు 1300 ఎకరాల పొలము మా తొర్రివేముల గ్రామంలోనే ఉంది, జమ్మూరు తాలూకా మండలం తాలూకాలో. అదేవిధంగా కౌలుకు వచ్చేసి 35,000 కాంటి 40,000 కౌలు ఎకరాకు వచ్చేసి. మేము వచ్చేసి ఇప్పుడు 18 క్వింటాలు కాంటి 20 క్వింటాలకు కానీ కష్టంగా ఉంది. రేట్ వచ్చేసి కింటా వచ్చేసి మాకు వచ్చేసి కనీసం 20,000 రూపాయలు కూడా మద్దతు ధర లేదు. మేమేమంటే గుంటూరు తీసుకుంటారు 11,000 చిల్లర మేము కట్టి మద్దతు ధర ఇస్తూ ఉంటున్నాము. ఆడిపోతే మాకు 90, 100 అడుగుతున్నారు కానీ మాకు గిట్టుబాటు ధర కలిగించాము. ఇప్పటికే 2 మాట మేము గుంటూరుకు పోయి వచ్చినాము. 90 రూపాయల కంటే 100 రూపాయలకు అమ్ముకొని వచ్చినాము. కూలీ లేబర్స్కి వచ్చేసి ఒక్కొక్క మనిషికి వచ్చేసి 410 రూపాయలు కూలీ. 410 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు కనీసం 9 కేజీలు కూడా 10 కేజీలు ఒకే విధంగా తేజాలు వచ్చేసి 9 కేజీలు, లావులు వచ్చి ఎండోపోయి కానీ 341 వచ్చేసి 14 కేజీలు 13 కేజీలకు వచ్చాయి. వాళ్ళు కూలు పోగా మాకు ఈ విధంగా వస్తాయంటే 400 రూపాయలు మా చేతికి వచ్చాయి. 400 రూపాయలు చేతికి వచ్చాయంటే మేము వచ్చేసి మందుముట్టులకి ఏమి వేయాలా, మందులకి ఏమి వేయాలా. మందులకు వచ్చేసి ఎకరాకు 80,000 రూపాయలు. ఒకవేళ ఎక్కడన్నా ఈసారి 70,000 కాంటి 80,000 రూపాయలు మా మందు మేము కొట్టేది. మందు మూటలు వచ్చేసి ఎకరాకు 20 మూటలు మందు మూటలు వచ్చే 36,000 రూపాయలు మందు మూటలకు వస్తుంది. లేబర్స్ వచ్చేసి ఎకరాకు వచ్చేసి 200 మంది కొట్టా అంటే 40,000 82,000 రూపాయలు ఎకరాకు పెట్టుబడి వస్తుంది. అదేవిధంగా అన్నీ చూసుకుంటే మాకు ఏం లేదు, 80,000 కనీసం 70,000 కాంటి 80,000 నష్టము వాటితోనే మాకు చాలా విధంగా తెలుస్తుంది. 4 ఎకరాలు మిర్చి వేశాము, కానీ ఎకరాకు 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దిగుబడి వచ్చేసి ఎకరాకు 20 క్వింటాల కంటే ఎక్కువ రావడం లేదు. దానికి తోడు ధర ధమాక్ అయిపోయింది. అసలు ఖర్చులు కూడా వెళ్ళలేదు. ఒక కూలి మనిషికి వచ్చేసి ఖర్చు 300 నుంచి 400 వరకు ఇస్తున్నాం. కానీ ఈడ ధర చూస్తే కింటా 10,000 కూడా అడిగేవాడు లేడు. కాబట్టి మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే రైతుకు మరణ శాసనం తప్ప ఏం లేదు. మొత్తం